మే 24, 25, 26వ తారీఖులలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏం జరుగుతుంది, అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, రాశిలో జన్మించిన వ్యక్తులకి రాత్రిలోపు ఒక శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిశక్తి పీఠం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. 9908806652 వారి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి ఇదే. తెలుగులో నోట్ చేసుకోండి. 9988066652. భార్యాభర్తల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, ప్రేమించిన వారు దూరం కావటం, డబ్బు వ్యాపార సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, డబ్బు సంబంధించిన సమస్యలు, గ్రహ దోషాలు, భూమి వాస్తు సమస్యలు, ఎటువంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. నమ్మకంతో సంప్రదించండి. మీకుండే అనేక రకాల సమస్యలను తొలగించుకోండి. కోర్టు నుండి డబ్బు అనేది రాబోతూ ఉంది. ఇంతకీ మే 24, 25, 26వ తారీఖులలో సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ చోటు నుండి డబ్బు అనేది రాబోతూ ఉంది, అలానే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ చోటు నుండి డబ్బు వస్తుంది, అలానే సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు అనేవి ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి యొక్క అధిపతి అయినటువంటి సూర్య భగవానుని అనుగ్రహం గనుక మీకు కలిగితే మీ దశ ఏ రాత్రి అయినా మారవచ్చు. రాత్రి పగలు అని తేడా లేకుండా మీ దశ అనేది మారిపోయి అదృష్ట యోగం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. అయితే సింహరాశి వారి యొక్క జాతకం ఎలా ఉందో తెలుసుకుందాం. గ్రహాలు అనేవి వీరికి ఇప్పుడు అంటే గురుస్థానం 7వ ఇంట్లో అద్భుతంగా ఉంది. కానీ కాస్త మనశ్శాంతి కరువవుతుంది. అది ఎంతోసేపు ఉండదు. అంటే మనశ్శాంతి అనేది కొన్నిసార్లు మీకు దొరకదు, కానీ ఎంతో కష్టం కూడా ఉండదు. కొన్ని రోజుల్లోనే మీ మనస్సు పూర్తిగా సెట్ అయిపోతుంది. అలానే మీకు మనశ్శాంతి అనేది పూర్తిగా కలుగుతుంది. మీ యొక్క మనశ్శాంతి లేకపోవటం వంటి సమస్యలు తొలగిపోయి మీకు మనశ్శాంతి లేకపోవడం వంటి సమస్యల నుండి కూడా మీరు బయటికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంతేకాకుండా మీ జీవితంలో ఉండే ఎన్నో రకాల సమస్యలను కూడా ఈ సమయంలో మీరు తొలగించుకోవచ్చు. మీకు అదృష్ట యోగం అనేది అతి త్వరగానే కలిసి రాబోతూ ఉంది. సింహరాశి వారు నమ్మించి గొంతు కొయ్యాలి అని చూసే వ్యక్తులు మీ పక్కనే ఉండవచ్చు. అలాంటి వ్యక్తులను కాస్త పసిగడుతూ గమనిస్తూ ఉండండి. నిజానికి మీరు డబ్బుల విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంతో కష్టపడి పైసా కూడబెట్టి ఏదైనా ఒక మంచి పని కోసం ఉపయోగించాలి అని చూస్తూ ఉంటే గనక అది ఖచ్చితంగా కూడా అంటే మీరు రూపాయి కూడబెట్టి మీరు ఎంతో జాగ్రత్తగా దాచుకున్న ధనం మీకు ఖచ్చితంగా ఎవరో ఒకరి వల్ల హాని జరిగే అవకాశం ఉంటుంది. ఆ డబ్బు అనేది మీకు ఏదో ఒక రకంగా దూరం అయిపోవటం, ఆ డబ్బుని ఎవరో ఒకరు దొంగిలించడం, లేదా ఆ డబ్బుని మీకు మాయ మాటలు చెప్పి తీసుకొని మిమ్మల్ని లాసుల్లో పడేయటం, మోసం చేయటం, ఇలా మీరు ఎంతో కష్టం చేసిన వారికి మాత్రమే కష్టం విలువ, డబ్బు విలువ తెలుస్తుంది. అలా మీరు ఎంతో కష్టపడి మీరు ఏదైతే డబ్బుని తీసుకున్నారో అంటే ఏదైతే డబ్బుని మీరు సేవ్ చేసుకొని పెట్టుకున్నారో అంత కష్టపడి పెట్టుకున్నటువంటి ఆ డబ్బు ఒక్కసారిగా మీ నుండి దూరం అయిపోవటం, ఆ డబ్బుని ఎవరో తీసుకొని మిమ్మల్ని లాసుల్లోకి పడవేయటం, దీనిని మీరు కొన్నిసార్లు తట్టుకోలేకపోతూ ఉంటారు. అంతేకాదు మీరు ఈ యొక్క అంటే మీ డబ్బు ఏదైతే ఉందో దానిని ఆ డబ్బు ఎవరో తీసుకొని మిమ్మల్ని మోసం చేయటం, ఇలా మిమ్మల్ని అప్పుల్లో కానీ చిక్కుల్లో కానీ ఆర్థిక సమస్యల్లో కానీ పడవేసే అవకాశం అయితే ఉంది. కనుక అలాంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
కొన్నిసార్లు మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నా, ఎంత తెలివిగా ఆలోచించినా, ఎంత తెలివితేటలను ఉపయోగించినా కానీ జరగాల్సినటువంటి కొన్ని రకాలైనటువంటి చెడు జరుగుతూనే ఉంటుంది. ఎందుకు అంటారా? మనం ఎంత కేర్ చేసినా, మనం ఎంత మంచిగా ఉండాలి అని చూసినా కొన్నిసార్లు మన చేతిల్లో ఏదీ కూడా ఉండదు. అలానే జరగకూడనటువంటి ఎన్నో రకాల సమస్యలు కూడా జరుగుతాయి. ఎన్నో రకాల బాధలు కూడా వస్తాయి. అలానే ఎంత సేఫ్గా మనం చూసుకున్నా సరే ఏదో ఒక రకంగా సమస్య అనేది ఏదో ఒక రకంగా వచ్చి డబ్బు అనేది అంటే మన నుండి డబ్బు దూరం అయిపోవటం, డబ్బు లేకపోవటం, డబ్బు సమస్యలు, ఆర్థిక సమస్యలు రావటం జరుగుతుంది. అలానే డబ్బు పరంగా విపరీతమైనటువంటి బాధలను, సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క కుటుంబ సమస్యలు కావచ్చు, అలానే వృత్తి వ్యాపార సమస్యలు కావచ్చు, ఇలాంటివి కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, బాధలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మరి మీ జీవితంలో డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినా, వ్యాపారానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి వచ్చినా, అలాంటివి ఏవి వచ్చినా ఇష్టదేవత ఆరాధన చేయటం చాలా ఉత్తమం. ఇష్టదేవత ఆరాధన వల్ల కష్టాల నుండి విముక్తిని పొందే అవకాశం ఉంటుంది. మంచి పనులు చేయటం, దాన ధర్మాలు చేయటం చేయాలి. కానీ మీకు ఈ సమయంలో గ్రహాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులతో మీరు డబ్బుని లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మరికొంతమంది వ్యక్తుల వల్ల మాత్రం మీకు డబ్బు అనేది ఏదో ఒక విధంగా వస్తుంది. మీరు డబ్బు సంపాదించే మార్గాన్ని ఎవరైనా చూపించటం కానీ, డబ్బుని సంపాదించేటటువంటి మార్గం ఎవరైనా చూపించటం, లేదా ఆ మార్గాన్ని, ఆ దారిని మీకు చెప్పటం, ఇలా ఏదో ఒక చిన్న క్లూ ఇవ్వటం. నిజానికి కష్టపడి సంపాదించాలి అనుకునేటటువంటి వ్యక్తులకి చిన్న క్లూ చాలు. అంటే మీరు ఏదైనా ఒకటి చేయాలి అనుకుంటే ఒక చిన్న అవకాశం సరిపోతుంది. ఆ ఒక్క అవకాశం అనేది మీకు ఉంటే గనక ఇక మీకు అంటే ఆ ఒక్క అవకాశం అనేది మీకు వస్తే మీరేంటో, మీ యొక్క అంటే ఆలోచనలు ఏంటో ఖచ్చితంగా మేమేంటో, మా టాలెంట్ ఏంటో చూపిస్తామని అనుకునే వారికి ఏదో ఒక విధంగా ఒక టాలెంట్ రావటం, డబ్బు సంపాదించే మార్గం కనిపించటం, డబ్బు అనేది రావటం. ముఖ్యంగా రాత్రి సమయంలో డబ్బుకు సంబంధించినటువంటి శుభవార్తను సింహరాశి వారు వినటం. ఇలా మే 24, 25, 26వ తారీఖులలో సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి రాత్రి సమయంలోపు ఒక అద్భుతమైన శుభవార్త వస్తుంది. డబ్బుకు సంబంధించినటువంటి శుభవార్త వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.